హాయ్ అండి. వేడివేడి అన్నంలోకి రోటి పచ్చడి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మా పతిదేవుడు రోటి పచ్చడి చేయమన్నారు. సరే కదా అని రోటి పచ్చడి చేశాను. పచ్చడి బాగుందని ఎక్కువగా తిన్నారు. ఇప్పుడు కడుపుబ్బరం ఉందన్నారు. నీ వల్లే అంటున్నారు. చేసినా బాధే, చెయ్యకపోయినా బాధే. ఈ మగవారితో ఎలా వేగాలండి? ఊరికే సరదాగా అన్నానండి. కానీ కారంగా తినాలనిపించినప్పుడు ఈ రోటి పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 10 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేపుకోవాలి. చిన్న 6 టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేయించి వేపుకోవాలి. మొత్తం అంతా వేగేదాకా మొత్తం కలిసేదాకా ఉంచుకోవాలి. తర్వాత రోటిలోకి పచ్చిమిర్చి రోటిలోకి పచ్చిమిర్చి రాళ్ళ ఉప్పు బాగా వేసి దంచుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 6, 1 టీ స్పూన్నర జీలకర్ర వేయించి దంచుకోవాలి. మొత్తం అంతా నీట్గా దంచుకోవాలి. తర్వాత చిన్న సైజ్ అంతా ఉల్లిపాయ కూడా వేసి దంచుకోవాలి. ఉల్లిపాయ కచ్చాపిచ్చగా దంచుకోవాలండి. అప్పుడు టేస్ట్ పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత టమాటాలు కూడా వేయించి దంచుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలిసి తిప్పుకొని దంచుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా వేడివేడి అన్నంలోకి ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. నోరు బాగాలేనప్పుడు ఈ రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.